హిందూ బంధువులందరికీ హనుమాన్ జన్మదినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు హనుమాన్ జయంతి సందర్భంగా సిరిసిల్ల పట్టణంలో హిందూ వాహిని రాజన్న సిరిసిల్ల జిల్లా హిందూ వాహిని కొండి సురేందర్ గారి ఆధ్వర్యంలో హనుమాన్ జయంతి సందర్భంగా బైక్ ర్యాలీ నిర్వహిస్తున్నాం. ఈ బైక్ ర్యాలీకి స్వచ్ఛందంగా వచ్చేసిన హిందూ బంధువులందరికీ మరోసారి శిరస్సు వంచి కృతజ్ఞత అభివందనాలు తెలియజేస్తున్నాను. భారత్ మాతాకి జై. राम लक्ष्मण जानके जय बोलो हनुमान के। राम लक्ष्मण जानके जय बोलो हनुमान के। राम लक्ष्मण जानके जय बोलो हनुमान के। जय बोलो हनुमान के। राम लक्ष्मण जानकी जय बोलो हनुमान के। राम लक्ष्मण जानकी जय श्री राम। जय श्री राम। जोर से बोलो, प्यार से बोलो, जय श्री राम। जय श्री राम। जोर से बोलो, प्यार से बोलो, जय श्री राम। जय श्री राम। जोर से बोलो, प्यार से बोलो, जय श्री राम। 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 सर गट्टिया बोलो, भारत माता की जय, వందే మాతరం। ఈ రోజు రామ భక్త శ్రీ హనుమాన్ జన్మ దినోత్సవాన్ని పురస్కరించుకొని మొత్తం భారతదేశ వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపడతా ఉన్నారు. మరి ఈ సందర్భంగా సిరిసిల్ల పట్టణమే కాదు జిల్లా వ్యాప్తంగా కూడా మీ అందరికి కూడా ప్రత్యేకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. రాముడు అనగానే మనకు ప్రతిరోజు నిత్యం జ్ఞాపకం వస్తూ ఉంటాడు. పొద్దున్న లేచి చిన్నపిల్లలకు మనం ముసలోళ్ళు అయితే లేచే వరకే చేతగానంతా ఏ రామ్ అంటారు. పిల్లలకు స్నానం చేసేటప్పుడు రామాలాలి మీద శ్యామాలాలి అంటారు. అంతేకాకుండా పతి పత్ని అంటే సీతారామ రాముడు మరియు సీత పుణ్య దంపతులకు నిర్వచనం. అన్నదమ్ములు అంటే రామలక్ష్మణులు అంటారు. అదే రకంగా పితృవాక్య పరిపాలన అంటే రాముడు దశరథుని యొక్క మాటను అనుసరించి 14 ఏళ్లు వనవాసం వెళ్ళిర్రు. భర్త అడుగుజాడలో సీత తను కూడా వెళ్ళింది. మరి అన్న కోసానికి అడవి పాలైనటువంటి లక్ష్మణుడు ఉన్నాడు. రాముని యొక్క పాదుకలు నెత్తి మీద పెట్టుకుని అడవి దాకా వెళ్ళి నువ్వు లేని రాజ్యం నాకు అద్దన్నటువంటి భరతుడు ఉన్నాడు. మరి ఇట్లా no puedo ver.